జీవితం అంత సులభం కాదు. ఒక్క ఛాన్స్ కోసం కుక్కలా చెప్పులు అరిగేలా తిరిగాయి. అయినా ఒక్కరికి కూడా కథ వినిపించలేకపోయా. కష్టం విలువ కన్నీటి బొట్టు కడదాడితే తెలుస్తుందంటారు. ఇప్పుడు నాది కూడా అంతే. ఒక దర్శకుడి దగ్గర బోలెడన్ని కథలుంటాయి, కానీ నిర్మాతగా ఎవ్వరూ ముందుకు రారు. కనీసం కథ వినడానికి కూడా ఒప్పుకోరు. ఇలా ఎంతోమంది దగ్గరికి తిరిగా, ఏ ఒక్కరూ నమ్మలేదు. కొత్త వాళ్ళకు చోటు లేదు. అందరూ అంటుంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో, వాళ్ళే విలన్ అంటారు. ఇప్పుడు నా లైఫ్ కూడా అంతే. నేను తీసే ఈ కథకి నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్. నా యొక్క ఆవేదన, నా కథ, నా దర్శకత్వం చీకొట్టిన ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి ఎందుకు ఆలస్యం? కెమెరా యాక్షన్. వెళ్ళి లక్షలు సంపాదిస్తావు. బోడీ ఉద్యోగం చేస్తే అంతా చేయిపోయేదే అంత. నువ్వు చేసే ఉద్యోగాన్ని నైట్ డ్యూటీలు మళ్ళీ. ఈ 10,000 ఉద్యోగం చేయకంటే వేరే ఉద్యోగం చూసుకో. అందరూ అంటారు ఈ జాబ్ చేయకపోతే ఇంక వేరే జాబ్ చేసుకోవచ్చు కదా. ఇది కాక ఇంకేం చేయాలి? ఏంట్రా మామ, నీకైతే జాబ్ ఉంది, నాకేమో జాబ్ కూడా లేదు. జాబ్ కోసం వెతకాలి మామ, ఎంత సెర్చ్ చేసినా రావట్లేదు. లైట్లే వస్తుందిలే. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా మామ. చాలా కష్టపడుతున్నాను నాకు తెలిసి. ఖాళీ ఉండకపోతే పని చేసుకోకూడదు మీరు. మేము అదే పనిలో ఉన్నాంలే బాబాయ్. సరే పద వెళ్తా మాట్లాడుకుందాం రా. సరేరా, నాకు ఆఫీస్లో పని ఉంది, మళ్ళీ కలుద్దాం. సరేరా. చదువుకునేటప్పుడు కాలేజీలో ఫ్రీడమ్ లేదు, చదువుకున్నాక ఊళ్ళో ఫ్రీడమ్ లేదు. మీ అమ్మ ప్రతియోడు జాబ్ జాబ్ అంటారు. అది ఎవరైనా చూసుకుంటే వచ్చిద్దా పోవడానికి? అవును, ఎవరైనా చూసుకుంటే ఖచ్చితంగా వచ్చింది. మరేం చేయాలి? ఈ రోజుల్లో జాబ్ కొట్టాలంటే మంచి ఏజెంట్ని పట్టామా, డబ్బు కట్టామా, జాబ్ కొట్టామా అన్నట్లు ఉండాలి. ఈ విషయం చెప్పడానికి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. హాయ్ రా మామ. హాయ్ రా. ఇలా మంచి జాబ్ కావాలన్నావు కదా, ఇలా కంపెనీలో చేరడానికి మనకి ఏజెంట్స్ ఉన్నారు. మనం ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసేసి 2 lakhs పే చేస్తే మన లైఫ్ సెట్ అయిపోద్దిరా. ఏమంటావు చెప్పరా మామ? నేను విన్నా, అది నిజమే. కానీ మనల్ని నమ్మి ఇంట్లో వాళ్ళంత డబ్బు ఎలా ఇస్తారా అని. దాని గురించి ఆలోచన ఏం ఇబ్బంది పెట్టుకోమాకరా. నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నేను ఆల్రెడీ కట్టేశాను. నేను చెప్పే కదరా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని. అవునరా, ఇంత తొందరగా నమ్మి ఇంత డబ్బు ఇస్తారని నేను కల్లో కూడా ఊహించలేదురా. ఇంక వెళ్దాం 10 ఏజెంట్ దగ్గరికి. పా. హాయ్ సార్. హలో, ఇదిగోండి సార్ మా ఫ్రెండ్. హాయ్. హాయ్ సార్. డాక్యుమెంట్ తెచ్చారా? తెచ్చాను సార్. మనీ తెచ్చారా? తెచ్చాను సార్. సైన్ చేయండి సార్. ఓకే సార్. సరే సార్, వెళ్ళొస్తాం సార్. ఓకే సార్, మీకు జాబ్ వచ్చినారు. ఓకే సార్, వెళ్ళొస్తాం. ఏం సార్ జాబ్ కోసమా? అవును సార్. అలా జాబ్ కోసం తిరగకపోతే మా దగ్గరికి రావచ్చు కదా. ఏదైనా అవసరం ఉంటే ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఓకే సార్.
హాయ్ సార్. హలో సార్. జాబ్ కోసం కాల్ చేశాను కదా సార్. అవును సార్. ఇదిగోండి ఫామ్. మనీ తెచ్చారా? తెచ్చా. సైన్ చేయండి సార్ ఇక్కడ. వెళ్ళొస్తాను. ఓకే సార్, మీకు జాబ్ వచ్చినట్టే. ఎరా డబ్బులు అంతా తగులు పెడుతున్నావు ఏజెంట్కి. మీ ఫ్రెండ్స్ అని తెలిసింది. ఏజెంట్కి ఎట్లా నమ్ముతారా? మోక్షం కోసం దేవుడికి మోకితే మోసం కోసం ఏజెంట్కే నమ్ముతారు. ఏజెంట్కి నమ్ముకొని ఎన్నో మంది మోసపోయారు. అందులో నువ్వు ఒకడు. చదువుకొని చేసే జాబ్ని వదిలిపెట్టి చదువుకొని చేసే జాబ్ వెతకడం ఇదేం సమాజం? అవును బాబాయ్, ఇలాంటి ఏజెంట్ ఉండబట్టే సమాజం ఇలా అవుతుంది. ఇలాంటి ఏజెంట్ని వెతికి మరీ బుద్ధి చెప్తాం. రే సూర్య, నీతో మాట్లాడాలి పదమామ. సరేరా, బండికి రా, వెళ్దాం. ఏంట్రా మాట్లాడాలన్నా? అదేరా, మనం డబ్బు కట్టి చాలా రోజులైంది. ఏజెంట్ ఏమో కనిపించట్లేదు, ఫోన్ చేసినా కలవట్లేదు. ఏమైందిరా? ఆగరా, ప్రాసెసింగ్లో ఉందేమో. ఇన్ని రోజులు ఆగాం, ఇంకొన్ని రోజులు ఆగలేమా? ఇంకెన్ని రోజులు ఆగాలరా? ఏజెంట్ ఏజెంట్ అని చెప్పి డబ్బు కట్టి సంవత్సరం అవుతుందిరా. ఇంకెక్కడ ఏజెంట్ రా? కళ్ళ ముందుంటే చూసి ఆగే ఓపిక నాకుందిరా. కానీ ఎక్కడున్నాడో తెలీదు. డబ్బు మొత్తం పోయింది. జాబ్ పేరుతో నిన్ను నన్ను మోసం చేశారు. లక్షలతో రాదురా, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి వస్తుందిరా. అది తెలియకుండా ఎవరో తెలియని వ్యక్తి చేతిలో నువ్వు నేను మోసపోయావురా. మనమే కాదు, మనలాంటి ఇంకెంతోమంది ఏజెంట్ల చేతిలో మోసపోయి రోడ్డున పడ్డారురా. అవునరా, ఇలా జరగకూడదంటే ఇలాంటి ఏజెంట్ని వెతికి మరి ఇంకొకరిని మోసం చేయాలనే ఉద్దేశం కూడా రానికుండా చేద్దాం. పట్టుకోండి రా. మోసం చేసి ఇలాంటి వాళ్ళు ఉంటూ మోసపోవడానికి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జీవితంలో నువ్వు ఇంకెవరిని మోసం చేయకూడదురా. జీవితం అంతం కాకముందు మంచి హోదాని సొంతం చేసుకో. అంతేకాని డబ్బు పెడితే వచ్చే హోదా కోసం ఆశించకు. ఆశను శ్వాసగా మార్చుకొని చేసే పనిని మార్చే ఒక సందర్భాన్నే మోసం అంటారు. అలాగే మోసం అనేది ఎక్కడి నుంచో పుట్టదు, మనుషుల వల్లే వస్తుంది. మీ జీవితంలో అర్హతకు తగ్గ జాబ్ని ఎంచుకో, కష్టపడు, కొన్ని సంవత్సరాలకు నీ గమ్యాన్ని చేరుకో. అంతేకాని నిలువు దోపిడీలు చేసే ఏజెంట్ చేతుల్లో మోసపోవద్దు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంటారని నా ఈ చిన్ని ప్రయత్నం.